నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్‌లో అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. ఆల్ ఈజ్ వెల్. ఈరోజు మనం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానమైన సింహాచలం చూద్దామా? దానికి మనం కాంప్లెక్స్ నుంచి బస్సులు చాలా ఉంటాయండి. 28 అని నెంబరు కొండపైకి అనమాట. కొండపైకి తీసుకెళ్ళిపోతాయి. సో, మనం ఆ బస్సు ఇక్కడ వెయిట్ చేస్తే ఇక్కడ వస్తాయన్నమాట. చూసారు కదా జనం ఎంతమంది ఉన్నారు. ఈ లేడీస్‌కి ఫ్రీ అని పెట్టారో లేదో గాండి కుప్పలు తెప్పలైపోయారు జనం. ఆ జనాన్ని తప్పించుకొని మనం ఎక్కేసరికి అయిపోతుందనమాట. ఇది వైజాగ్ దగ్గర కాంప్లెక్స్‌లో అనమాట. చుట్టూ బస్సులు ఆగుతూ ఉంటాయి. మనకి ఎక్కడ ఆగుతాయంటే లోపలనమాట. లోపల వెళ్తే లోపల సింహాచలానికి సంబంధించిన ఆ స్టాప్ దగ్గర నుంచుంటే ఆల్మోస్ట్ అన్ని బస్సులు వస్తాయన్నమాట. సో, మనం బస్సు ఎక్కిద్దామా? చూసారండి ఆడవాళ్ళతో మొత్తం బస్సు అంతా నిండిపోయింది. ఎక్కడ ఖాళీ లేదు. అయినా కొంచెం సిగ్గుగా ఉంటది. అందరిని తీయాలన్నా. నాకు భయమండి బాబు. అందుకనే అంత త్వరగా వాళ్ళ ఫేసులు కూడా నేను తీయననమాట. సో, మనం ఒక గోవింద కొట్టేసి సింహాచలం వెళ్దామా? మీకు నేను ఇవన్నీ దారులు కూడా చూపిస్తాను. ఎంత పచ్చగా విశాఖపట్నం అంటేనే పచ్చదనం అండి. ఇది వర్షాకాలం టైంలో ఇది చూస్తే నిజంగా మనసుకి చాలా హాయిగా ఉంటుంది. మబ్బు, వర్షం పడినప్పుడు ఇలా క్లైమేట్ అన్నది చాలా బావుంటుందనమాట. ఈ క్షేత్రానికి ప్రత్యేకత ఏంటో తెలుసా చెప్పమంటారా? నాకు తెలిసినవి కొన్ని తెలుసుకున్నవి. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం విశాఖపట్నంలో సింహాచలం అనే ప్రాంతంలో నగరబొడ్డునుంది. 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమల్లో పర్వతం పైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం అన్నమాట. ఈ క్షేత్రాన విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్నగా పిలిచే వరాహలక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఈ దేవాలయం సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తులో సింహగిరి పర్వతంపై ఉంది. ప్రస్తుతం ఆలయానికి 13వ శతాబ్దంలో ఒడిశాకు చెందిన తూర్పు గంగరాజు లంగుల నరసింహదేవ కళింగ వాస్తుశిల్పం ప్రకారం నిర్మించారంట. 1265 ఏడీలో అతని కుమారుడు భానుదేవ చేత ప్రతిష్ఠింపబడిందనమాట మన ఈ విగ్రహం. అలాగే ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రంలో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం 52 కోట్ల రూపాయలు కలిగిన దేవాలయం. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకి లభిస్తుంది. మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శనం సమయానికి చందనయాత్ర లేదా చందనోత్సవం అని కూడా అంటారు. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు మే నెలలో వస్తుంది. అలాగే కొండ చుట్టూరు మొక్కుకుంటారండి చాలామంది. నడకదారుణ అమ్మో! అది నడిచి ఓపుకుండాలి స్వామి అనుగ్రహం. ఆ నడక మార్గం కొండ చుట్టూరు నడుస్తారండి. చేస్తే చాలా మంచిది అంటారు. అలాగే సింహాచలం కథ ప్రకారం శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుడు సంహరించిన తర్వాత తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి వరాహ అంటే పంది మరియు సింహం రూపాలను కలిపి ఒకే శరీరంలో నరసింహ అవతారంగా ఈ కొండపై వెలిశారు. ఈ రూపం సింహం తల, మానవ శరీరంతో అవతరించిన స్వామిని వరాహలక్ష్మీ నరసింహస్వామి అని పిలుస్తారనమాట. ప్రహ్లాదుడు కథ. హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుని చంపడానికి ప్రయత్నించినప్పుడు విష్ణువు సింహరూపంలో ఉద్భవించాడు. విష్ణువు హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత ప్రహ్లాదుని రక్షించడానికి ఈ వరాహ నరసింహ రూపంలో వెలిశారు. కొండ పేరు. ఈ కొండను సింహగిరి అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ విష్ణువు సింహ రూపంలో వెలిశారు. అందుకే ఈ ప్రదేశానికి సింహాచలం అని పేరు వచ్చింది. ప్రత్యేకత ఏంటంటే సింహాచలం ఆలయంలోని స్వామివారు వరాహ, సింహం మరియు మనిషి అనే 3 రూపాల్ని ఒకే విగ్రహంలో కలిగి ఉండడం ప్రత్యేకత. ఈ విగ్రహం 364 రోజులు చందన పూతతో కప్పబడి ఉంటుంది. ఒక్కరోజు మాత్రమే చందనోత్సవం అవుతుందన్నమాట. అలాగే ఇక్కడ
నిత్యం అన్నదానం చేస్తారండి. మధ్యాహ్నం పూట చక్కటి కమ్మటి భోజనం దొరుకుతుందన్నమాట. రైసు, సాంబారి అట్లా పెడతారు కడుపు నిండాని. ప్రసాదం కూడా చాలా చక్కగా బావుంటుందన్నమాట. అలాగే సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాల్లా ఉండదండి. తూర్పు ముఖానుగా కాకుండా పడమర వైపు ముఖమును కలిగి ఉంటుందన్నమాట. సాధారణంగా తూర్పున ముఖద్వారమున ఐశ్వర్యమును ప్రసాదిస్తే పడమర ముఖద్వారముగా విజయాన్ని వసుకుతుందని హిందువుల నమ్మకం. అందువల్ల ఏదైనా ఒక పనిని ప్రారంభించడానికి ఇక్కడ ముందు స్వామివారిని దర్శించుకుంటే ఆ పని విజయవంతం అవుతుందని నమ్ముతారనమాట. కొండ మీద నుంచి గాలి గోపురం మీదుగా ఆలయాన్ని చేరుకోవడం 41 మెట్లు ఉంటాయన్నమాట. అంటే మెట్ల మార్గం ఉంది. మనకి బస్సు సదుపాయాలు ఉంది. ఎవరైనా కారు కానీ బైక్ కానీ వేసుకున్నా మనకి పైకి వచ్చే మార్గం కూడా ఉందన్నమాట. చూసారు కదా చుట్టూ ఆ కొండ మీద అంతా మొక్కలండి, చాలా బాగుంటుంది. అలాగే దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారంలో కప్ప స్తంభం ఉంది. ఈ కప్ప స్తంభం సంతాన గోపాల యంత్రంపై ప్రతిష్ఠితమై ఉంది. సారీ తప్పులు పలికితే. ఇది అత్యంత శక్తివంతమైనది అని భక్తుల నమ్మకం. సంతానం లేనివారు ఈ కప్ప స్తంభాన్ని కౌలించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. అంటే విశ్వాసం అన్నమాట. స్వామివారికి భక్తులు ఇక్కడ కప్పం పన్ను చెల్లించేవారు కనుక దీనిని కప్పపు స్తంభం అనేవారనమాట. కాలక్రమేపీ అది కప్ప స్తంభం అయినదనమాట. దీనికి టికెట్ తీసుకుంటారండి. ఎంత ఉంటుందో కాస్ట్ అంత నాకు తెలీదు. డబ్బులు ఇచ్చి ఆలింగనం చేసుకుంటారనమాట. సింహాచలం కొండల మధ్యలో దేవుని గుడి ఉంది. సింహగిరి సమృద్ధి గల ప్రాంతం అన్నమాట. ఈ కొండలపై సహజ సిద్ధమైన జలధారలు ఉన్నాయి. వీటిలో కొన్ని గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధార. భక్తులు ఈ ధారల్లో స్నానాలు చేసి దైవ దర్శనం చేసి తరిస్తారు. స్వామికి తలనీలాలు సమర్పించుకున్న భక్తులు సమీపంలో ఈ గంగధార స్నానం చేసి దైవ దర్శనానికి వెళతారు. ప్రధాన దేవాలయం ఈశాన్య భాగంలో సహజ సిద్ధమైన నీటి సెలయేరు ఉంది. స్వామి కళ్యాణము తర్వాత ఈ ఘట్టంలో స్నానము ఆచరిస్తారు. ఈ దారిపై యోగ నరసింహస్వామి విగ్రహం ఉంటుందన్నమాట. సింహగిరి మెట్ల మార్గంలో వస్తే కనిపించేది భైరవవాక. అడవివరం గ్రామంలో మెట్ట వద్దనమాట భైరవ ద్వారం ఉంది. ఇక్కడ భైరవ స్వామి విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం ఎటువంటి పూజలు పురస్కారాలు అందుకోదు. 13-16 సంవత్సరాల మధ్య ఈ ప్రాంతం భైరవపురంగా ప్రఖ్యాతి గాంచిందనమాట. భక్తులందరూ గిరి ప్రదక్షిణ 32 కిలోమీటర్లు నడుస్తారనమాట. ఈ ఆలయంకి ఉన్న ప్రత్యేకత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్. నేను మీ బంగారం.